జెన్జీ డిక్షనరీలో యాడ్ అయిన ఫోబు, ఫోజీ, ఫోపా, ఫోబా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక ఫోబు అంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ అన్లైక్డ్. అంటే వీళ్ళకి ఎలా ఉంటుందంటే, నా అపియరెన్స్ చూసి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో, నేను నవ్వితే ఏమనుకుంటారో, నేను మాట్లాడితే ఏమనుకుంటారో, లేదా నేను ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి తెగ భయపడిపోతూ ఉంటారనమాట. ఇక ఫోజీ అంటే ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్. ఈ ఫియర్ ఆఫ్ జాయినింగ్ ఇన్ లో ఏంటంటే వాళ్ళు సోషల్ గా యాంగ్జైటీ ఉంటుంది వాళ్ళకి. అంటే నేను అందంగా లేను, సో నా అపియరెన్స్ చూసి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను సోషల్ గా వాళ్ళతో జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేను ఇక్కడ వారి పక్కన కూర్చుంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పేసి భయపడిపోతూ ఉంటారు. ఇక ఫోబా అంటే ఫియర్ ఆఫ్ పీపుల్ అరౌండ్. వీళ్ళేంటంటే హై ప్రెషర్ ఏరియాస్, క్రౌడెడ్ ఏరియాస్ లైక్ థియేటర్స్, మాల్స్, అట్లా ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాస్ లోకి వీళ్ళు వెళ్ళి వాళ్ళతో మింగిల్ అవ్వాలంటే వీళ్ళు ఒక రకమైన భయానికి గురవుతారనమాట. ఇంకా దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఫోబా. ఫోబా అంటే ఫియర్ ఆఫ్ బీయింగ్ అలోన్. ఇప్పుడు ఫోబా వాళ్ళు ఏంటంటే క్రౌడెడ్ ఏరియాస్ లో మింగిల్ అవ్వడానికి వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. బట్ ఫోబా వాళ్ళు అలా కాదు, వీళ్ళు ఒంటరిగా ఉండడానికి భయపడతారు. అంటే ఉదయం లేగగానే సడన్ గా ఒకసారి రూమ్ అంతా డార్క్ గా ఉంటుంది, అది కూడా వీళ్ళకి భయం అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఒంటరిగా ఉంటారు కాబట్టి. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా క్రౌడెడ్ ఏరియాలో ఉన్న వాళ్ళతోటి, ఎక్కువ క్రౌడ్ ఉండాలి వీళ్ళకి, అలాంటి వాళ్ళతోటి వీళ్ళు మింగిల్ అవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇవి ఇప్పటి వరకు జెన్జీ డిక్షనరీలో యాడ్ అవుతున్న కొత్త కొత్త పదాలు, అలాగే కొత్త కొత్త యాక్రోనిమ్స్.